కరీంనగర్లోని రేకుర్తి విద్యానగర్ కొత్తపల్లి చింతకుంటమల్కాపూర్ రోడ్డు ప్రాంతాల పట్టా భూములను నిషేధిత 22 ఏ జాబితాలో చేర్చడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రక్షణసేన జిల్లా బాధ్యుడు గుంజపడుగు హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఇళ్ల కొనుగోలు అమ్మకాలు రిజిస్ట్రేషన్లు నిలిచిపోయి బ్యాంకు రుణాలు రాక వేలాది కుటుంబాలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్నారు. క్రమంగా పన్నులు చెల్లిస్తున్న నివాస ప్రాంతాలపై సర్వే నంబర్ల వారీగా పరిశీలన జరిపి 22 ఏ నుంచి వెంటనే తొలగించాలని బాధితులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమావేశంలో పార్టీ ప్రతినిధులు పాల్గొన్నారు. భయభ్రాంతులకు గురి చేస్తా ఉన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రభుత్వ జాగాలను ఎవరైతే కబ్జా పెట్టినరో, ప్రభుత్వ జాగాలను ఎవరైతే చెరుస్తానరో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా ప్రభుత్వం విడిపించాల్సిన అవసరం ఉంది. ఇలా మంత్రులే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలా అధికార పార్టీ నాయకులే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ఇలా ఎమ్మెల్యేలే కబ్జాలకు పాల్పడుతూ ఉన్నారు, ల్యాండ్లన్నీ కూడా భూ కబ్జాలు పెట్టి కొంటా ఉన్నారు. ఇలా హైదరాబాద్ నగరంలో మొన్న రికార్డు స్థాయిలో ధర పలికింది. కొన్నోళ్ళు లేవలే అంటే మళ్ళీ ఇదే ప్రభుత్వ పెద్దలు. మీరు ఒక పక్కా భూములు అమ్ముతున్నాం, రియల్ ఎస్టేట్ చేస్తున్నామని చెప్పి ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళకే భూములు దక్కేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవన్నీ కూడా ఖచ్చితంగా మేము చాలా దగ్గరగా గమనిస్తూ ఉన్నాం. మా నాయకురాలు కవితమ్మ కూడా చాలా దగ్గరగా గమనిస్తూ ఉంది. ఖచ్చితంగా మీ భరతం పట్టే రోజులు వస్తాయి. ఇలా పేదలను హింసించకండి, చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఒక 10,000 కుటుంబాలు రోడ్ ఎక్కుతూ ఉన్నాయి. కనీసం మీకు ముందు చూపు లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం, మంత్రి ఒక మాట మాట్లాడతాడు, ముఖ్యమంత్రి ఒక మాట మాట్లాడతాడు. ఇలా మంత్రులకు ముఖ్యమంత్రికి పొంతన లేకుండా ప్రభుత్వ అధికారులు ఒక మాట మాట్లాడుతూ ఉంటారు. ఇలా ప్రభుత్వం అంటే ఒక విధానంతో పనిచేయాలి. ఇలా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాం. ఇలా మంత్రులంతా కూడా ఇలా కొట్లాడుకునే పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలా ఒక్కొక్క ఎమ్మెల్యే వాళ్ళకు వాళ్ళే చిచ్చు. అసలు ఈ ప్రభుత్వం ఉంటుందా, ఊడుతుందా, పోతుందా, ఆగస్టు సంక్షేమం ఏమైనా వస్తుందా? ఎందుకంటే మనం గతంలో చూసినాం, ఆగస్టు రాగానే ప్రభుత్వాలకు గదగదలాడిపోయేటువంటి పరిస్థితి ప్రభుత్వ నాయకులకు. ఎందుకంటే పదవి ఉంటుందా పోతుందా అనేటువంటి పరిస్థితి. గతంలో కూడా చూసినాం, ఎన్టీఆర్ గారు అమెరికాకు పోతే వచ్చేవరకు పదవి ఊడిపోయింది ఆగస్టు నెలలో. మరి ఇవాళ కూడా ముఖ్యమంత్రి పోయి ఇవాళనే తెలంగాణకు వచ్చినట్టు పరిస్థితి కనబడుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించి రెవెన్యూ మంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ ఈ ప్రొబేటరీ లిస్టులో ఉన్నటువంటి నిజంగా ఎంక్వైరీ చేయండి, ఒక కమిటీ వేయండి, పారదర్శకంగా విచారణ జరపండి. అటువంటి ప్రభుత్వ స్థలాలు ఏమన్నా ఉంటే ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. కానీ అర్ధగుంట, గుంట, 2 గుంటలు కొన్నోళ్ళని ఇబ్బంది పెట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేయాలని చూస్తే తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ ప్రజలకు కానీ, కరీంనగర్లో విద్యానగర్లో ఉండేటువంటి ప్రజలకు కానీ, రేకుర్తిలో ఉండే ప్రజలకు కానీ, కొత్తపల్లిలో ఉండే ప్రజలకు కానీ తెలంగాణ రక్షణ సేన రక్షణ కవచంగా నిలబడుతుంది. ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ఎండగడుతుంది. మీరు కనుక వెంటనే దీన్ని జాబితా నుండి తొలగించకపోతే పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.